నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. మనకి రాష్ట్రంలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల విషయంలో ప్రక్రియ కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది, సీట్ అలాట్మెంట్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కూడా అయిపోయింది. ఇందులో ప్రధానంగా ఏంటంటే నేతాజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అలాట్మెంట్ అయినటువంటి 43 మంది సిఎస్సి విద్యార్థులు మరియు ఇతర బ్రాంచ్ విద్యార్థులు టోటల్గా 62 మంది విద్యార్థులు ఇక్కడ సీట్ అలాట్మెంట్ జరిగింది. ఈ విద్యార్థులకి ఆ కళాశాల యాజమాన్యం ఫోన్ చేసి మా కాలేజీకి రాకండి, ఫిజికల్ రిపోర్ట్ చేయకండి, మా కాలేజీని తీసేస్తున్నామని చెప్పేసి చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే కాలేజీ తీసేస్తున్న విషయం మొదటనే చెప్పాల్సినటువంటి కన్వీనర్కి ఒక లెటర్ రిప్రజెంటేషన్ చేసినుంటే మా కాలేజీ మేము నడపలేము, సీట్లు అలాట్మెంట్ తక్కువైనాయి కాబట్టి మేము నడపలేమని కన్వీనర్కి ఇస్తే ఆ కన్వీనరే ఆ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పెట్టే అవకాశం లేకపోతుండే. కానీ ఆ పని చేయకుండా ఇప్పుడు విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఫిజికల్ రిపోర్ట్ చేయాలంటే వారికి నెక్స్ట్ కౌన్సిలింగ్ వెళ్ళాలన్నా కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. దీనిపైన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మరియు ఎఫ్సెట్ కన్వీనర్ స్పందించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.